వందే సింహు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. సనాతన ధర్మంలో వేదాలు ప్రమాణాలైతే పురాణాలు ఆ వేదసారాన్ని సామాన్యులకు కథల రూపంలో అందించే జ్ఞానభాండాగారాలు. అష్టాదశ పురాణాలలో శివమహాపురాణం అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది. ఇది కేవలం పరమశివుని కథల సమాహారం మాత్రమే కాదు, జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక సేతువు. శివపురాణం ప్రకారం శివుడు కేవలం లైకారుడు మాత్రమే కాదు, ఆయనే సృష్టి స్థితి లయలకు మూలకారణమైన పరబ్రహ్మం. ఈ వ్యాసంలో శివమహాపురాణం యొక్క ఆవిర్భావం, అందులోని ముఖ్యమైన సంహితలు, అత్యద్భుతమైన ఘట్టాలు అంటే కథలు, శివతత్వ రహస్యాలు, జ్యోతిర్లింగ వైభవం మరియు మోక్షమార్గాలను సవివరంగా తెలుసుకుందాం. 1. శివమహాపురాణ ఆవిర్భావం మరియు విశిష్టత. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు లోకకల్యాణం కోసం కలియుగంలో మానవుల పాపాలను పోగొట్టి వారికి ముక్తిని ప్రసాదించే సులభమైన మార్గమేదైనా ఉందా అని సూతమహర్షిని అడుగుతారు. అప్పుడు సూతమహర్షి సాక్షాత్తు పరమేశ్వరుని తత్వాన్ని వివరించే శివమహాపురాణాన్ని వారికి బోధిస్తారు. దీనిని మొదట పరమశివుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాసుడికి, వ్యాసుడు సూతమహర్షికి ఉపదేశించారు. శివపురాణంలో 24,000 శ్లోకాలున్నాయి. ఇది ప్రధానంగా 7 సంహితలుగా విభజించబడింది. విజ్యేశ్వర సంహిత, రుద్ర సంహిత అంటే సృష్టి, సతీ, పార్వతీ, కుమార, యుద్ధఖండాలు, శతరూప సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత. ప్రతి సంహితలోనూ శివుని యొక్క ఒక్కో కోణాన్ని, ఉపాసనా పద్ధతులను, తాత్విక విచారణను అద్భుతంగా వివరించారు. 1. లింగోద్భవ వృత్తాంతం, అహంకారంపై ఆత్మవిజయం. శివమహాపురాణంలో మొట్టమొదటి మరియు అత్యంత ప్రధానమైన ఘట్టం లింగోద్భవం. సృష్టికి ఆదిలో బ్రహ్మ, విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకారపూరితమైన వివాదం తలెత్తుంది. ఆ వివాదం చిలికి చిలికి గాలివానై ప్రళయానికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఒక అనంతమైన, ఆద్యంతాలు లేని తేజోవంతమైన అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఆ లింగం యొక్క మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుందో కనుగొన్నవారే గొప్పవారని ఒక అశరీరవాణి పలికింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం యొక్క ఆది అంటే పైభాగాన్ని కనుగొనడానికి వెళ్లాడు. విష్ణువు వరాహరూపం ధరించి లింగం యొక్క అంతం అంటే కింది భాగాన్ని కనుగొనడానికి పాతాళానికి వెళ్లాడు. 1000 సంవత్సరాలు ప్రయాణించినా ఇద్దరికీ ఆ లింగం యొక్క అంచులు దొరకలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు. కాని బ్రహ్మ పైనుండి కిందకు రాలిన ఒక మొగలి పువ్వును కేతకి అంటారు, దానిని సాక్ష్యంగా పెట్టుకుని తాను లింగం యొక్క శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆ స్తంభంలోంచి పరమశివుడు సాక్షాత్కరించి అసత్యం పలికిన బ్రహ్మకు భూమిపై పూజలు ఉండవని, అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు శివపూజకి పనికిరాదని శపించాడు. సత్యాన్ని అంగీకరించిన విష్ణువును ఆశీర్వదించాడు. తాత్వికార్థం. ఇక్కడ బ్రహ్మ అంటే మనసు, విష్ణువు అంటే బుద్ధి, అహంకారానికి ప్రతీకలు. పరమాత్మ అంటే శివుడు, అనంతం. మనస్సుతోగాని బుద్ధితోగాని దేవుణ్ణి కొలవలేము. కేవలం అహంకారాన్ని వదిలి శరణాగతి పొందినప్పుడే దైవం సాక్షాత్కరిస్తుంది. ఈ లింగోద్భవం జరిగిన రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. 2. రుద్ర సంహిత, సతీఖండం అంటే ప్రేమ మరియు త్యాగం. రుద్ర సంహిత శివపురాణంలో అతి ముఖ్యమైన భాగం. ఇందులో సతీదేవి చరిత్ర హృదయ విదారకంగా ఉంటుంది. బ్రహ్మకుమారుడైన దక్షప్రజాపతికి ఆదిశక్తి సతీదేవిగా జన్మిస్తుంది. ఆమె చిన్నపట్నుండి శివున్నే తన భర్తగా పొందాలని తపిస్తుంది. కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి వివాహం చేసుకుంటుంది. కాని దక్షుడికి శివుడంటే పడదు. శివుడు శ్మశానంలో ఉంటాడని, బూడిద పూసుకుంటాడని, కులగోత్రాలు లేనివాడని దక్షుడి అహంకారం. ఒకసారి దక్షుడు బృహస్పతి శవనమనే ఒక గొప్ప యాగాది తలపెడతాడు.
దానికి శివుణ్ణి సతీదేవిని పిలవడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా సతీదేవి యాగానికి వెళుతుంది. అక్కడ దక్షుడు ఆమెను శివుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు. శివుడు అమంగళకరుడని తులనాడుతాడు. పతినిందను సహించలేని సతీదేవి యోగాగ్నిని సృష్టించుకుని అందులో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. వీరభద్ర విజృంభణ. సతీదేవి మరణవార్త విన్న శివుడు ప్రళయరుద్ధుడవుతాడు. తన జడను నేలకేసి కొట్టగా దాని నుండి భయంకరమైన వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవిస్తారు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తల నరికివేస్తాడు. చివరికి దేవతల ప్రార్థన మేరకు శివుడు శాంతించి దక్షుడి మొండానికి మేకతల అతికించి ప్రాణం పోస్తాడు. నీతి. ఈ కథ ద్వారా దైవనింద, గురునింద ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో తెలుస్తుంది. అలాగే శివుని క్షమాగుణం కూడా ఇక్కడ కనిపిస్తుంది. 3. పార్వతీ కళ్యాణం. శివపార్వతుల అద్వైత స్థితి. సతీదేవి వియోగం తర్వాత శివుడు కొన్ని యుగాలపాటు ఘోర సమాధిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కుమారుని చేతుల్లో తప్ప నాకు మరణంలేని వరం పొందుతాడు. లోకాలను పట్టి పీడిస్తున్న తారకాసురుని వధించాలంటే శివుడు వివాహం చేసుకోవాలి. అప్పుడు హిమవంతుడు, మేనకా దంపతులకు అమ్మవారు పార్వతిగా జన్మిస్తుంది. నారదుని ఉపదేశంతో శివుని కోసం తపస్సు మొదలుపెడుతుంది. మన్మథ దహనం. శివుని తపస్సు భంగం చేసి పార్వతివైపు మళ్లించగానికి దేవతలు మన్మథుణ్ణి పంపుతారు. మన్మథుడి పూలబాణం వేయగానే శివుడు ఆగ్రహంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుణ్ణి బూడిద చేస్తాడు. అంటే కామాన్ని జయించినవాడు శివుడు. గౌరీ తపస్సు. మన్మథుడు దహనమయ్యాక పార్వతి అందంతో కాకుండా తపస్సుతో శివుణ్ణి గెలవాలని నిర్ణయిస్తుంది. ఆమె పర్ణములు కూడా తిరకుండా చేసిన తపస్సుకు మెచ్చి ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. చివరికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే వటువు అనే రూపంలో వచ్చి శివుణ్ణి విమర్శించి ఆమె భక్తిని పరీక్షిస్తాడు. పరీక్షలో గెలిచిన పార్వతిని శివుడు వివాహం చేసుకుంటాడు. విచిత్ర వివాహం. శివపార్వతుల వివాహం చాలా అద్భుతంగా వర్ణించబడింది. పెళ్లికొడుకుగా శివుడు భస్మాన్ని పూసుకుని, ఏనుగు చర్మాన్ని కట్టుకుని, పాములను ఆభరణాలుగా ధరించి భూతగణాలతో నందిపై వస్తాడు. ఇది చూసి మేనకాదేవి, ఇతర బంధువులు భయపడతారు. కాని అంతర్దృష్టి కలిగిన పార్వతికి మాత్రం ఆయనలో కోటి సూర్యప్రభలతో కూడిన సుందరేశ్వరుడు కనిపిస్తాడు. ఈ వివాహం ప్రకృతి పురుషుల కలయిక, జ్ఞానానికి శక్తికి జరిగిన సంయోగం. 5. కుమార సంభవం మరియు తారకాసుర వధ. శివపార్వతుల తేజస్సు నుండి అగ్నిదేవుని ద్వారా శరవణ సరస్సులోని రెల్లుపొద్దల మధ్య 6 ముఖాలతో షణ్ముఖుడు అంటే కుమారస్వామి లేదా కార్తికేయుడు జన్మిస్తాడు. కృత్తికలు పాలు ఇచ్చి పెంచారు కాబట్టి కార్తికేయుడయ్యాడు. ఆ బాలుడు దేవసేనాధిపతిగా మారి కేవలం 6 రోజుల వయసులోనే మహాబలవంతుడైన తారకాసురుని సంహరిస్తాడు. అలాగే గణేశుని ఆవిర్భావం కూడా రుద్రసంహితలోనే వస్తుంది. పార్వతీదేవి తన నలుగుపిండితో బాలుని చేసి ప్రాణం పోయడం, శివుడు తల ఖండించడం, ఏనుగుతల అతికించడం ఇవన్నీ లోకానికి విఘ్నేశ్వరుని పరిచయం చేయటానికి జరిగిన లీలలు. 6. సముద్రమంథనం. నీలకంఠుని త్యాగం. క్షీరసాగర మంథన సమయంలో అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. దాని తీవ్రతకు ముల్లోకాలు మాడిపోటుంటే దేవదానుగులు కైలాసానికి పరుగులద్దారు. అప్పుడు లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని అరచేతిలోకి తీసుకుని మింగబోయాడు. అది కడుపులోకి వెళితే లోపలి ఉన్న లోకాలు నాశనమవుతాయని, బయట ఉంటే బయట లోకాలు నాశనమవుతాయని పార్వతీదేవి ఆయన గొంతుని గట్టిగా పట్టుకుంది. ఆ విషం గొంతులోనే ఆగిపోయి శివుడు నీలకంఠుడయ్యాడు. జీవన సత్యం. కష్టాలు లేదా విషంలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని మనస్సులోకి అంటే కడుపులోకి తీసుకోకూడదు. అలాగని ఇతరులపై అంటే బయట వెళ్లగక్కకూడదు. వాటిని నిరోధించి స్థితప్రజ్ఞతతో ఉండాలని ఈ ఘట్టం నేర్పుతుంది. శివతత్వ రహస్యాలు, చిహ్నాలు మరియు అర్థాలు. శివమహాపురాణం శివుని రూపంలో ప్రతి అంశానికి ఒక గంభీరమైన అర్థాన్ని ఇస్తుంది. భస్మం అంటే విభూతి. శివుడు ఒంటినిండా బూడిదను రాసుకుంటాడు. దీని అర్థం అంటే అన్నీ నశించిపోయేవే, చివరకు మిగిలేది బూడిద మాత్రమే. ఈ ప్రపంచం అశాశ్వతమని గుర్తుచేయటమే భస్మధారణ ఉద్దేశం. గంగ. గంగ జ్ఞానానికి ప్రవాహం. అది ఎప్పుడూ శిరస్సుపైనే ఉండాలి, కాని అహంకారం లేకుండా జడల మధ్య నిగ్రహంతో బంధించి ఉండాలి. చంద్రుడు. మనస్సుకు కారకుడు. చంద్రుణ్ణి తలపై ధరించడం ద్వారా శివుడు మనస్సును జయించినవాడు అని నిరూపిస్తున్నాడు.
కాలానిక్కూడా చంద్రుడు ప్రతీక. క్షీణించి పెరిగే కాలాన్ని శివుడు శాసిస్తాడు. సర్పం, పాము భయానికి, మృత్యువుకు ప్రతీక. దాన్ని మెడలో హారంగా వేసుకోవడం ద్వారా శివుడు మృత్యుంజయుడు, అంటే భయానికి అతీతుడు అని తెలుస్తుంది. మూడవ కన్ను. ఇది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం. మనం 2 కళ్లతో భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. అంతర్ముఖి అయి చూసే జ్ఞానమే మూడవ కన్ను. అది తెరుచుకుంటే అజ్ఞానం, అంటే కామం, భస్మమవుతుంది. త్రిశూలం, సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ మూడిటిని ఆయన అదుపులో ఉంచుకుంటాడు. 12 జ్యోతిర్లింగాలు, శక్తి కేంద్రాలు. కోటిరుద్ర సంహితలో